హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు వార్తల్లో నిలిచిన అంశం: తెలంగాణలో బయటపడ్డ కళ్యాణి చాళుక్యుల కాలం నాటి కన్నడ శాసనాలు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాల పూడూరు మండలం కంకల్ గ్రామంలో కళ్యాణి చాళుక్యుల కాలం నాటి 3 కన్నడ శాసనాలు బయటపడ్డాయి. ఇవి వచ్చేసి భూలోక మల్లదేవన, 3వ సోమేశ్వరుడి కాలం నాటికి చెందినవి. ఈ శాసనాలు కళ్యాణి చాళుక్యుల రాజవంశానికి చెందిన సోమేశ్వర III, భూలోక మల్లదేవ పాలనా కాలం నాటివి అని తెలిసినవి. ఈ 3 శాసనాల్లో మొదటి శిలాఫలకం పైన ఉన్న శాసనం స్థానిక పాలకుడైన బెజ్జరస తన పేరున బెజ్జేశ్వరుడిని ప్రతిష్ఠించి 100 మరుతుల భూమిని దానం చేశారని. రెండవ శాసనంలో మహామండలేశ్వర సోవిదేవ ప్రగడ బెజ్జరస బెజ్జేశ్వర దేవర అంగరంగ భోగాలకు 100 మర్తుల భూమి నగదును దానం చేసినట్లు ఉంది. రెండవ శిలాఫలకం పైన ఉన్న 3వ శాసనంలో కంకల్ల 24 కంపనంలోని కంకల్ నగరానికి చెందిన బెజ్జేశ్వర స్వామికి వివిధ దానాల గురించి తెలుపుతున్నాయి. కళ్యాణి చాళుక్యుల గురించి తెలుసుకోవాలంటే పశ్చిమ చాళుక్యులనే బాదామి చాళుక్యులు వారసులుగా పరిగణిస్తారు. కళ్యాణి చాళుక్యులు అంటేనే పశ్చిమ చాళుక్యులు. ఈ పశ్చిమ చాళుక్యులు ఎవరంటే బాదామి చాళుక్యుల వారసులుగా పరిగణిస్తారు. పశ్చిమ చాళుక్యులలో మొదటి రాజు 2వ తైలపుడు. వీళ్ళు దక్కన్ ప్రాంతాన్ని క్రీస్తుశకం 10వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు పరిపాలించారు. వీళ్ళు కళ్యాణిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. అందుకనే వీళ్ళని కళ్యాణి చాళుక్యులు లేదా పశ్చిమ చాళుక్యులు అంటారు. ఈ కళ్యాణి ఎక్కడ ఉందంటే ప్రస్తుతం కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉంది. వీళ్ళ కాలంలో మెట్ల బావి ప్రసిద్ధి. ఇక్కడ పవిత్ర స్నానాలు చేసేవాళ్ళు. అందులో ఒకటే లక్కుండిలోని మణికేశ్వర స్వామి ఆలయం. వీళ్ళ కాలంలో సంస్కృత కన్నడ సాహిత్యాలు బాగా అభివృద్ధి చెందాయి. మనకు తెలిసిన పంప, రన్న, దుర్గసింహ, నాగవర్మ మొదలైన వాళ్ళు ఈ కాలంలోని వారే. వీళ్ళు అత్యధికంగా శైవ మతాన్ని ఆరాధించేవారు. అందులోనే పశుపతి, లకులీశ, కాలాముఖ అనే మతాలు గలవు. ఇవి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్.